నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వరులు, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పసుపుల నరసింహ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. జూపల్లిపై కక్ష సాధింపుతో అభివృద్ధిని అడ్డుకున్నారని, 2018 కన్నా ముందు కొల్లాపూర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతలకు బీరం హర్షవర్ధన్ రెడ్డి భంగం కలిగించారని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చినందుకే దళిత జర్నలిస్టు ఔట రాజశేఖర్పై ఎస్ఐ బాల వెంకటరమణ అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీకి గురిచేశారని, ఆ ఘనత బీరం హర్షవర్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జూపల్లికి మద్దతు పలికిన మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజుపై అక్రమ కేసులు పెట్టించింది మీరు కాదని ప్రశ్నించారు. ఇకపై మంత్రి జూపల్లి కృష్ణారావు పాలనలో కొల్లాపూర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని, కొల్లాపూర్ సస్యశ్యామలం కాబోతుంది అన్నారు. ప్రజలు స్వేచ్ఛా వాతావరణంలో ఊపిరి పీల్చుకోబోతున్నారని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము యాదవ్, శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ జ్యోతి, శిరీష, సుజాత, శ్రీలక్ష్మి, పరుసరము, ఫిరోజు, మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మీద ప్రతిపక్ష పార్టీల మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టినటువంటి చరిత్ర నీది. కొల్లాపూర్లో కౌన్సిలర్ల మీద, సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద అటెంప్ట్ మర్డర్లు, రవిడీ సీటర్ కేసులు పెట్టించినటువంటిది నువ్వు. రైతులను బూటు కాలతో తన్నించినటువంటి చరిత్ర నీది. ఎంతోమంది యువకులు ఇవాళ సామాన్యుని అస్త్రమైనటువంటి సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను, నీ వైఫల్యాలను ఎండగడుతూ పోస్టులు పెడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర నీది. ప్రతి గ్రామంలో భూ కబ్జాలు, ఇసుక దందాలు చేస్తూ గ్రామాన్ని 2 వర్గాలుగా చీల్చి ఆ గ్రామంలో కక్షలు పెంచినటువంటి చరిత్ర నీది. ఇట్లాంటి చరిత్ర కలిగిన నీవు ఇవాళ శాంతి గురించి, ప్రశాంతత గురించి మాకు చెప్పడం ఎలా ఉందంటే 100 ప్రాణులను నిన్న డేగా శాంతి వచనాలను పలికినట్లుగా ఉంది. మీ అభివృద్ధికి కరోనా అడ్డం వచ్చిందని చెప్పిండ్రు. కరోనా 2 ఏళ్ళు వచ్చింది, కానీ ఈ నియోజకవర్గానికి కరోనా కన్నా భయంకరమైన వ్యాధిగా ఈ నియోజకవర్గంలో ఉన్నది వీర హర్షవర్ధన్ రెడ్డి గారు, వారి అనుచరులు. కాబట్టి ప్రతి గ్రామంలోనే ఇవాళ కక్షపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ప్రతి గ్రామంలోన చిల్లర దుడ్లకు చెల్లనోడు కూడా ఇవాళ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజల ఆస్తులకు ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితి నీ హాయంలో వచ్చింది. ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల తరపున పోయి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి అరాచకపు పాలన ఏమన్నా ఉందంటే మీది అని సంగతి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు మీ ద్వారా ప్రశాంతత గురించి, శాంతి గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మేము మీతో హితబోధ చేయించుకున్నటువంటి స్థాయిలో లేము. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధికి నమూనా జూపల్లి, శాంతి భద్రతలకు నమూనా జూపల్లి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం దాంట్లో జూపల్లి, అభివృద్ధికి నమూనా జూపల్లి. ఇలాంటి స్థాయిలో ఉన్నాం. అభివృద్ధి మా రక్తంలో ఉన్నటువంటిది, మా ఆలోచనలో ఉన్నటువంటిది. అది మాకు నీలాక నటన కాదు, మాకు వాస్తవ జీవితం అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రజలు నీకు పెద్ద గుణపాఠం చెప్పిండ్రు. 30,000 ఓట్లు రమారమి 30,000 ఓట్లతోటి నిన్ను ఓడగొట్టి ఇంట్లో పెట్టిండ్రు. నువ్వు వచ్చి మేమేదో శాంతి భద్రతా సమస్యలు క్రియేట్ చేస్తామన్నట్టు, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం లేకుండా చేస్తామన్నట్టు మాట్లాడి మా మీద హింసాపూరిత వ్యక్తులుగా ప్రచారం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినావు. నీ హాయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నిర్దాక్షిణంగా చంపించినవు. ఆ చంపినటువంటి నేరస్తులను ఎనికేసుకుని వచ్చినటువంటి చరిత్ర నీది. ఇండ్ల మీద పడి దాడులు చేయించినటువంటి చరిత్ర నీది. ఇసుకను అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్లు పెట్టినటువంటి చరిత్ర నీది. మొలచింతలపల్లి గ్రామంలోన కొమ్ము రాజు సర్పంచ్, మాజీ సర్పంచ్ కొమ్ము వెంకటస్వామి, వారి అనుచరుల మీద 26 మంది మీద అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి కేసు పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీదని మేము చెప్తా ఉన్నాం. రైతులకు నీళ్లు రాకుండా D5 కెనాల్ను తవ్వేస్తే రైతులకు నీళ్లు కావాలని మేము ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి కంపెనీల మీద దాడి చేసిండ్రని మా మీద 29 మంది మీద కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీది. ఏ గ్రామంలో చూసిన కక్షలు, ఏ గ్రామంలో చూసినటువంటి అరాచక పరిస్థితులు నువ్వు తీసుకొచ్చి ఇవాళ మాకు శాంతి వచనాలు నేర్పుతూ పోయినావు. హర్షవర్ధన్ రెడ్డి గారు,
మీరు అభివృద్ధి కోసం పార్టీ మారినరు. మీకు అభివృద్ధి అంటే చాలా ఇష్టం. అభివృద్ధి అంటే అధికార పార్టీలోనే ఉంటే అభివృద్ధి అయితే ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి ఇవాళ అధికార పార్టీలోకి వస్తావా? అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం రా. ఎందుకంటే నువ్వు అభివృద్ధి కోసమే కదా ఆనాడు అధికార పార్టీలోకి పోయినది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మమ్ములకు అధికారంలో ఉన్నటువంటి మమ్ములను మాకు ఇవాళ అభివృద్ధి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడ కానీ నీ అనుచరులు గ్రామాలలో అశాంతికిట నెలకొల్పే పరిస్థితి తీసుకొస్తే, ఎక్కడ కానీ భౌతిక దాడులకు సిద్ధపడి మీరు ఏమైనా అరాచకం సృష్టించాలని చూస్తే ఒక్క క్షణం కూడా ఉపేక్షించము. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోను కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తామని, అట్లాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు అరెస్టు చేయమని డిమాండ్ చేయండి. ప్రశాంత వాతావరణం తీసుకొద్దాం. వాళ్ళందరినీ అరాచకవాదాలను అల్లరిగాళ్లను నీ వెనుకేసుకొని ఇలా శాంతి ప్రవచనాలు మాకు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా లేము, ప్రజలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ నిన్న మొన్నటి వరకు ఎవడెవడు అరాచకాలు చేసిండు, ఎవడెవడు అల్లరి రాతలు చిల్లరి రాతలు రాసి వ్యక్తిగత హింస పెట్టిండ్రో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించు. మా కాంప్లైంట్ అని చెత్త బుట్టలు వేయించినావు నువ్వు, చెత్త బుట్టలు వేయించావు. ఆ చెత్త బుట్టలు వేసినటువంటి కాంప్లైంట్స్ మొత్తం తీస్తాము. ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అందుకు నువ్వు నిజంగా ప్రశాంత కోరుకున్నవాడవైతే మా చర్యలను స్వాగతించు, అది కూడా డిమాండ్ చేయని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.